morning students. Today in our DCN subject we are discussing methods of transmissions. ఫస్ట్ యూనిట్లోనే DCNలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్. అంటే ఆ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ యొక్క మేజర్ కాన్సెప్ట్, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే డేటాని పంపించే పద్ధతులు, డేటాని ఎన్ని విధాలుగా పంపించవచ్చు అనే విధానాన్ని తెలిపే ట్రాన్స్మిషన్స్ని ఏమని చెప్పుకుంటామంటే మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకుంటాం. అంటే వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. కమ్యూనికేషన్ సిస్టంలోని డేటాని పంపించడానికి, డేటాని సెండర్ నుంచి రిసీవర్కి పంపించడానికి ఉపయోగించే మెథడ్స్ ఏంటి అంటే మన కమ్యూనికేషన్ సిస్టంలో 3 types ఆఫ్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ ఉపయోగిస్తున్నాం. 3 types ఆఫ్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ ఉపయోగిస్తున్నాం. ఆ 3 types ఆఫ్ మెథడ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ సింక్రోనస్ ట్రాన్స్మిషన్, సెకండ్ వన్ అసింక్రోనస్ ట్రాన్స్మిషన్, థర్డ్ వన్ ఐసోక్రోనస్ ట్రాన్స్మిషన్. These 3 transmissions are used to data transmission methods. ఈ మూడు పద్ధతులు, ట్రాన్స్మిషన్ 3 పద్ధతులు కూడా దేనికి సంబంధించినవి? ఒక డేటాని సెండర్ నుంచి రిసీవర్కి ఎన్ని పద్ధతుల ద్వారా పంపించవచ్చు అనేవి ఈ 3 ట్రాన్స్మిషన్ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్లోనే 3 types ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సింక్రోనస్ ట్రాన్స్మిషన్, అసింక్రోనస్ ట్రాన్స్మిషన్, ఐసోక్రోనస్ ట్రాన్స్మిషన్స్. సో ఈ 3 ట్రాన్స్మిషన్స్ కూడా దేన్ని తెలియజేస్తాయి? ఒక డేటాని సెండర్ నుంచి రిసీవర్కి పంపించుకోవడం కోసం, ఈ 3 types ఆఫ్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ అనేవి మనకి కమ్యూనికేషన్ సిస్టంలోనే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ చూద్దాం. ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్లోని అసలు ట్రాన్స్మిషన్ అనేది డేటా సెంటర్ నుంచి రిసీవర్కి ఎలా పంపించబడుతుంది అనేది ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్లో చూద్దాం. సైడ్ హెడ్డింగ్ యాజ్ ఏ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి, ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్లోని డేటా ఏ విధంగా సెండ్ చేయబడుతుంది. సో దాని డయాగ్రామ్ నోట్ చేస్తాం. సెండర్ is the data. Receiver, sender to data receiver. So this is the synchronous transmission method. So synchronous transmission method లోనే సెంటర్ దగ్గర నుంచి డేటా ట్రాన్స్మిట్స్ రిసీవర్. సింక్రోనస్ ట్రాన్స్మిషన్ లోనే డేటా ట్రాన్స్మిట్ టు ది రిసీవర్. అయితే సింక్రోనస్ ట్రాన్స్మిషన్ లోనే డేటా అనేది ఎలా పంపిస్తాం సెంటర్ నుంచి రిసీవర్కి? సింక్రోనస్ ట్రాన్స్మిషన్లోని ఈ డేటాని సెంటర్ నుంచి రిసీవర్కి ఎలా పంపిస్తామంటే బ్లాక్స్ రూపంలో పంపిస్తాం. ఈ విధంగా పంపిస్తాం, బ్లాక్స్ రూపంలో పంపిస్తాం. బాక్స్ రూపంలో సెంటర్ టు రిసీవర్కి డేటాను పంపిస్తాం. సింక్రోనస్ ట్రాన్స్మిషన్లోని డేటాను ఏ విధంగా పంపిస్తున్నాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్స్ రూపంలోనే సెంటర్ నుంచి రిసీవర్కి డేటాను పంపిస్తాం. ఓకేనా? ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్లోని సెంటర్ నుంచి రిసీవర్కి
బ్లాక్స్ రూపంలో డేటాని స్టోర్ చేసి సెంటర్ నుంచి రిసీవర్కి డేటాను పంపిస్తాం. అయితే సెంటర్ నుంచి రిసీవర్కి పంపించిన బ్లాక్స్లోని ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే క్యారెక్టర్స్ అనేవి స్టోర్ చేయబడి ఉంటాయి. ఈ బ్లాక్స్ అనేవి స్టోర్ చేయబడి ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ని దేని ద్వారా డిఫైన్ చేస్తారంటే బిట్స్ ద్వారా డిఫైన్ చేస్తారు. క్యారెక్టర్స్ని దేని ద్వారా డిఫైన్ చేస్తారు? బిట్స్ ద్వారా డిఫైన్ చేస్తారు. అంటే ఈ బ్లాక్స్ ట్రాన్స్మిషన్ డేటా ట్రాన్స్మిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్స్. ఈ బ్లాక్స్ ఏం కలిగి ఉంటాయి? క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. బ్లాక్స్ అనేవి ఏం కలిగి ఉంటాయి? క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. సో ఆ క్యారెక్టర్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేస్తామంటే మనం ఈ బిట్స్ సహాయంతో ఫ్రేమ్ చేస్తాం. బిట్స్ సహాయంతో ఫ్రేమ్ చేస్తాం అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? ఇన్ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ డేటా విల్ ట్రాన్స్మిట్ సెండర్ టు రిసీవర్ అట్ ద సేమ్ టైం. ఒకే సమయంలోనే ఈ బ్లాక్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిట్ అట్ ద సేమ్ టైం. సో అయితే ఇక్కడ స్టార్ట్ బిట్ మరియు ఎండ్ బిట్ అనే 2 బిట్స్ ఉపయోగిస్తాం. స్టార్ట్ బిట్ మరియు ఎండ్ బిట్. స్టార్ట్ బిట్ ఒకటి, సో నెక్స్ట్ ఎండ్ బిట్. సెంటర్ నుంచి డేటాని పంపించేటప్పుడు ఏ బిట్ ఎనేబుల్ అవుతుందంటే మనకి ఈ స్టార్ట్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సెంటర్ నుంచి డేటాని రిసీవర్కి పంపించేటప్పుడు ఏ బిట్ ఎనేబుల్ అవుతుందంటే స్టార్ట్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ స్టార్ట్ బిట్ ఎప్పటి వరకు వర్క్ ఆన్ అవుతుంది? మనకి డేటా రిసీవ్ టు ది రిసీవర్. అంటే డేటా అనేది రిసీవర్కి వెళ్ళేంత వరకు కూడా ఎండ్ బిట్ అనేది ఎనేబుల్ అవ్వదు. అప్పటి వరకు కూడా ఏది వర్క్ అవుతుంది? మనకి స్టార్ట్ బిట్ వర్క్ అవుతుంది. ఎప్పుడైతే రిసీవర్కి చేరుకుందో అప్పుడు అక్కడ మనకి యాక్టివ్ అయ్యే బిట్ ఏంటి? ఇక్కడ ఎండ్ బిట్ అనేది యాక్టివ్ అవుతుంది. స్టార్ట్ బిట్ అనేది ఎక్కడ వరకు పనిచేస్తుంది? టు రీచ్ రిసీవర్. డేటా రీచ్ టు ది రిసీవర్. అప్పటి వరకు కూడా మనకి స్టార్ట్ బిట్ అనేది వర్క్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే రిసీవర్కి చేరుకుందో ఆ సమయంలోని ఎండ్ బిట్ అనేది యాక్టివ్ అవి డేటాని కంట్రోల్ చేస్తుంది. అంటే 2 బిట్స్ ఎందుకు ఉపయోగిస్తున్నా? టు కంట్రోల్ డేటా. స్టార్ట్ బిట్ ఎండ్ బిట్ ఎందుకు ఉపయోగిస్తున్నా? సింక్రోనస్ ట్రాన్స్మిషన్ లోనే డేటాను కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ బిట్ మరియు ఎండ్ బిట్ ను ఉపయోగిస్తాం. అయితే సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ని ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం? సో సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ని ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం అంటే ఫర్ హై వాయిస్ ట్రాన్స్మిషన్ బ్యాండ్స్ పర్పస్ కోసం you can use the synchronous transmission. ఎందుకు ఉపయోగిస్తాం? ఎక్కువ వాయిస్ బ్యాండ్ కలిగిన ఫాస్టర్ ట్రాన్స్మిషన్ కోసం సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం? ఫర్ హై వాయిస్ ట్రాన్స్మిషన్. Synchronous transmission are used for a high voice transmission bands. ఆ పర్పస్ కోసం సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తాం. సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫర్ హై వాయిస్ ట్రాన్స్మిషన్ బ్యాండ్ పర్పస్ కోసం హై ఫ్రీక్వెన్సీ కలిగిన డేటా సెండ్ చేయడం కోసం సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ ఉపయోగిస్తాం. ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ అనేవి మనకి ఎక్కడ ఉపయోగిస్తారంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్ పర్పస్ లోని అంటే 1-to-1 కమ్యూనికేషన్స్ లోని ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తాం. సో వేర్ యూ యూజ్ ద సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మీన్స్ యూజ్ ద సింక్రోనస్ ట్రాన్స్మిషన్
కంపేర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్స్. సో దీని యొక్క ఉపయోగం ఎక్కడ ఉపయోగిస్తారంటే కంప్యూటర్ టు కంప్యూటర్, కంప్యూటర్ టు కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ టు కంప్యూటర్ సిస్టమ్స్ లో ఎందుకు ఉపయోగిస్తారు? సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఏమేమి కంప్యూటర్ టు కంప్యూటర్ సిస్టమ్స్ లో ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ టు కంప్యూటర్ సిస్టమ్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఫర్ లార్జ్ డేటా ట్రాన్స్మిషన్, ఫర్ లార్జ్ data transmission. For large data transmission, for large data transmissions can use the computer to computer communications. In that systems use the method of synchronous transmission. Synchronous transmission ne ekkada upayogistunna? కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్స్ లో. ఎందుకు కంప్యూటర్ కంప్యూటర్ కమ్యూనికేషన్స్ ఎందుకు ఉపయోగిస్తున్నా? ఫర్ లార్జ్ డేటా ట్రాన్స్మిషన్, ఎక్కువ మోతాదులో డేటాను పంపించడం కోసం, కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్స్ లో ఎక్కువ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ వాయిస్ డేటా కలిగిన డేటాను పంపించడం కోసం కూడా సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తున్నాం. ఈ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ లోని బ్లాక్ ఆఫ్ డేటాని ఒకేసారి పంపించుకోవచ్చు. సింక్రోనస్ ట్రాన్స్మిషన్ లో బ్లాక్ ఆఫ్ డేటాని ఒకేసారి పంపించుకోవచ్చు. ఆ బ్లాక్ ఆఫ్ డేటాని కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ బిట్ ని మరియు ఎండ్ బిట్ ని ఉపయోగిస్తున్నాం. డేటాని కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ బిట్ ని మరియు ఎండ్ బిట్ ని ఉపయోగిస్తున్నాం. స్టార్ట్ బిట్ అనేది ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే మనకి సెండర్ నుంచి డేటా అనేది రిసీవర్ కి రీచ్ అయ్యేంత వరకు కూడా స్టార్ట్ బిట్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే రిసీవర్కి డేటా రీచ్ అయిందో ఆ సందర్భంలోనే ఎండ్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఆ రెండు బిట్స్ కూడా సెండర్ నుంచి రిసీవర్కి డేటాని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తారు. The next transmission method is asynchronous transmission method. So next method is asynchronous data transmission method. So in this transmission, the figure shows like the stop bit. This is the data. Again start bit. Again data. Again stop bit. So this is the basic figure of the asynchronous data transmission method. This is the basic figure of the asynchronous data transmission. So here can represent send data to the receiver. డేటా అనేది సెంటర్ నుంచి రిసీవర్కి పంపించే సందర్భంలోనే టూ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఇదే స్టాప్ బిట్, స్టార్ట్ బిట్. సో ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ మెథడ్స్లోని ఒకసారి ఒక సింగిల్ బిట్ మాత్రమే పంపించగలం. అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ మెథడ్లోని ఒకసారి ఒక సింగిల్ బిట్ మాత్రమే పంపించగలం. సో ఆ బిట్స్ కూడా దేని ద్వారా కంట్రోల్ అవుతాయి అంటే స్టాప్ మరియు స్టార్ట్ బిట్స్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి. ఆ బిట్స్ కూడా దేని ద్వారా కంట్రోల్ చేయబడతాయి అంటే స్టార్ట్ మరియు స్టాప్ బిట్స్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి. In this transmission, each character surrounded by bits. ప్రతి ఒక్క
బిట్ కూడా దేని ద్వారా సరౌండ్ చేయబడుతుంది? ఇక్కడ క్యారెక్టర్స్ ద్వారా సరౌండ్ చేయబడుతుంది. అంటే ఈచ్ క్యారెక్టర్ సరౌండెడ్ బై ఏ బిట్స్. ఈ బిట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్ రూపంలో ఉంటాయి. బిట్స్ కూడా ఏ రూపంలో ఉంటాయి? మనకి సిగ్నల్స్ రూపంలో ఉంటాయి. సిగ్నల్స్ రూపంలో ఉంటాయి. సో when the signal beginning, when the signal means data, when signal is beginning, the start bit is enabled. After that the signal is reached to the another bit data, then stop bit are enabled. అంటే ఇక్కడ ఎప్పుడైతే బిట్స్ లేదా సిగ్నల్స్ అనేవి పంపించడానికి సిద్ధంగా ఉందో అప్పుడు ఏమి ఎనేబుల్ అవుతుంది? స్టార్ట్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎప్పుడైతే డేటా నెక్స్ట్ డేటాను పంపించాలి అంటే ఇక నాకు ఏం బిట్ ఎనేబుల్ అవుతుంది? స్టాప్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాను పంపించాను. ఇనిషియల్ ఇక్కడ డేటా ఉంది. సో ఇక్కడ ఏ బిట్ ఎనేబుల్ అయింది? ఇక్కడ స్టార్ట్ బిట్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో డేటా ఇక్కడ పంపించిన తర్వాత స్టాప్ బిట్ ఎనేబుల్ అయింది. ఆఫ్టర్ దట్ నేను డేటా పంపించినటువంటి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఆల్రెడీ స్టాప్ బిట్ ఉంది కాబట్టి ఇక్కడ డేటా వస్తుంది, ఇక్కడ ఇదే స్టాప్ బిట్ వస్తుంది. అంటే సింక్రనస్ ట్రాన్స్మిషన్ లోని we can transmit only one bit at the same time. That purpose we can use two types of bits. Those are start bit and stop bit. These two bits are used to control the data. Data control చేయడం కోసం స్టార్ట్ బిట్ మరియు స్టాప్ బిట్ ను ఉపయోగిస్తాం. ఈ అసింక్రనస్ ట్రాన్స్మిషన్ లోని ఒక సమయంలో ఒక సింగిల్ బిట్ మాత్రమే పంపించగలం. అయితే దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? సో ఈ అసింక్రనస్ ట్రాన్స్మిషన్ ఎక్కడ ఉపయోగిస్తాం? సో ఎక్కడ ఉపయోగిస్తామంటే లోయెస్ట్ డేటా ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. లోయెస్ట్ డేటా ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగిస్తాం. లోయెస్ట్ డేటా ట్రాన్స్మిషన్స్ కోసం ఉపయోగిస్తాం. లోయెస్ట్ డేటా ట్రాన్స్మిషన్ ఏమనొచ్చు అంటే నారో బ్యాండ్స్ కూడా అనొచ్చు. నారో బ్యాండ్స్ లోను మరియు లోయెస్ట్ డేటా ట్రాన్స్మిషన్స్ లోను అసింక్రనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తాం. Again, lower voice speed signals. Lower voice band signals. Lower voice band signals లోన అసింక్రనస్ ట్రాన్స్మిషన్స్ ఉపయోగిస్తాం. సో అసింక్రనస్ ట్రాన్స్మిషన్ ఎందుకు అంటే ఒక సమయంలోనే ఒక సింగిల్ బిట్ను మాత్రమే పంపించుకోవడం కోసం అసింక్రనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తాం. ఈ అసింక్రనస్ ట్రాన్స్మిషన్ని ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తున్నాం? లోయెస్ట్ డేటా ట్రాన్స్మిషన్స్ లోను మరియు నారో బ్యాండ్స్ లోను లోయెస్ట్ వాయిస్ బ్యాండ్ సిగ్నల్స్ లోను ఈ అసింక్రనస్ ట్రాన్స్మిషన్ ఉపయోగిస్తాం. అయితే ఈ అసింక్రనస్ ట్రాన్స్మిషన్ లోని డేటాను పంపించినప్పుడు డేటాని కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ బిట్ మరియు స్టాప్ బిట్స్ ఉపయోగిస్తున్నాం. ఎప్పుడైతే డేటాను పంపించడానికి సిద్ధంగా ఉంటామో ఆ సమయంలోనే స్టార్ట్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ డేటాను పంపించడానికి ఎప్పుడైతే రెడీ అవుతామో ఫస్ట్ పంపించిన డేటా దగ్గర స్టాప్ బిట్ ఎనేబుల్ అయ్యి నెక్స్ట్ వచ్చి స్టార్ట్ బిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ విధంగా డేటా అనేది సెంటర్ నుంచి రిసీవర్కి అసింక్రనస్ ట్రాన్స్మిషన్ పద్ధతి ద్వారా పంపించడం జరుగుతుంది. ఐసోకర్నస్ డేటా ట్రాన్స్మిషన్. సో ఐసోకర్నస్ డేటా ట్రాన్స్మిషన్ లోనే ఏం జరుగుతుంది? మనకి డేటా పంపించబడుతుంది. కానీ సెంటర్ నుంచి రిసీవర్కి డేటా పంపించబడుతుంది. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ హియర్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ క్లాక్ constant
ఫ్రీక్వెన్సీ క్లాక్ ఉపయోగిస్తారు. సో ఈ క్లాక్ అంటే సిగ్నల్ అంటాం. క్లాక్ అంటే సిగ్నల్ ఏం చేస్తుంది? టు క్రియేట్ ఏ టైమ్ స్లాట్స్, టు క్రియేట్ టైమ్ స్లాట్స్, టు క్రియేట్ టైమ్ స్లాట్స్. సో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ క్లాక్ అని ఎక్కడ ఉపయోగిస్తాం? ఐసోక్రోనస్ ట్రాన్స్మిషన్ లో ఉపయోగిస్తాం. క్లాక్ అంటే సిగ్నల్ అంతా, ఆ సిగ్నల్ ఏం చేస్తుంది? ఇక్కడ టైమ్ స్లాట్స్ ని తయారు చేస్తుంది. ఆ టైమ్ స్లాట్స్ లో మల్టిపుల్ ఫ్రేమ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం టైమ్ స్లాట్స్ అనేవి ఉపయోగపడతాయి. మల్టిపుల్ ఫ్రేమ్స్, మల్టిపుల్ ఫ్రేమ్స్. సో ఆ టైమ్ స్లాట్స్ ఎందుకు ఉపయోగిస్తాం? మల్టిపుల్ ఫ్రేమ్స్ ని ఫిల్ చేసుకోవడం కోసం. మల్టిపుల్ ఫ్రేమ్స్ ని ఫిల్ చేసుకోవడం కోసం మనకి ఆ టైమ్ స్లాట్స్ అనేవి ఉపయోగిస్తాం. సో ఆ టైమ్ స్లాట్స్ ఎక్కడ వరకు ఫిల్ అవుతాయి అంటే ఫుల్ఫిల్ ద ఎంటైర్ గివెన్ టైమ్ స్లాట్. ఆ టైమ్ స్లాట్ కంప్లీట్ అయినంత వరకు కూడా మల్టిపుల్ ఫ్రేమ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం ఐసోక్రోనస్ ట్రాన్స్మిషన్ అనేది ఉపయోగపడుతుంది మనకి.